హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా నుంచి ఒక ఇండియన్ పర్సన్, ఇండియా నుంచి అని చెప్పలేము, ఇండియా పర్సన్ ఒక స్పేస్ టూరిస్ట్గా వెళ్ళారన్నమాట స్పేస్లోకి. ఇదే మనకి ఫస్ట్ ఇండియన్ టు బి ద స్పేస్ టూరిస్ట్. ఈ టాపిక్ గురించి మనం ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇందులో మనం స్పేస్ టూరిజం అంటే ఏంటి, అండ్ ఇండియా నుంచి స్పేస్ టూరిజం ఎప్పుడు పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది, అండ్ వీళ్ళు స్పేస్ టూరిజం చేశారు కదా, దీనికి సంబంధించి అసలు మొత్తం ఇది ఎంత టైం ఉంది. ఓకే, నేను మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఎలాగో ఆన్సర్ చెప్తాను, మీరు గెస్ చేయడానికి ట్రై చేయండి. అసలు ఈ యొక్క మొత్తం స్పేస్ మిషన్ అంటే వీళ్ళు స్పేస్లోకి వెళ్ళి రావడం, ఈ యొక్క మిషన్ మొత్తం టైం డ్యూరేషన్ ఎంత అయి ఉంటుంది, దాంతోపాటు ఇందులో వీళ్ళు యూజ్ చేసినటువంటి స్పేస్ క్రాఫ్ట్ ఏంటి, ఏ కంపెనీకి సంబంధించింది, అండ్ ఇలానే ఈ యొక్క స్పేస్ టూరిజాన్ని వేరే కంపెనీస్ ఏవైనా అందిస్తున్నాయా, అందిస్తే ఏంటి, మరి స్పేస్లోకి వెళ్ళినటువంటి పర్సన్ ఫస్ట్ ఇండియన్ ఇతనేనా లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంతకుముందు ఉన్నటువంటి ఇండియన్ పర్సన్ స్పేస్లోకి వెళ్ళినటువంటి పర్సన్. ఓకే, సో ఈ డీటెయిల్స్ అని కూడా మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఈ స్పేస్ టూరిజంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు, లైక్ ఇందులో ఉండేటటువంటి ఈ యొక్క కాస్ట్ థింగ్స్, దాంతోపాటు ఇది ఎన్విరాన్మెంట్ వల్ల పర్యావరణం కలగజేసేటటువంటి హాని, దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి రిస్క్స్, దాంతోపాటు ఇక్కడ మనకి కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. మనకి సబ్ ఆర్బిటాల్ ప్లేన్ అని చెప్పేసి, దాంతోపాటు ఆర్బిటాల్ ప్లేన్ అని చెప్పేసి, అంటే స్పేస్లో మనం వెళ్ళేటటువంటి హైట్ని బట్టి వివిధ కేటగిరీస్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫర్దర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో లాస్ట్లో నేను మీకు ఒకసారి మాంట్రియల్ ప్రోటోకాల్ గురించి చెప్తాను. ఆ మాంట్రియల్ ప్రోటోకాల్ దీనికి ఎలా సంబంధమో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ మన ఇండియన్ స్పేస్ టూరిజం అంటే యొక్క ఫస్ట్ స్పేస్ టూరిస్ట్గా వెళ్ళినటువంటి పర్సన్ ఎవరంటే మనకి గోపి తోటకూర. హిజ్ నేమ్ ఈజ్ ఎంటర్ప్రినర్, దాంతోపాటు కమర్షియల్ పైలట్ కూడా. ఫస్ట్ ఇండియన్ స్పేస్ టూరిస్ట్. మరి ఫస్ట్ ఇండియన్ ఎవరు స్పేస్లోకి వెళ్ళింది, రాకేష్ శర్మ. మీకు తెలుసు ఆల్రెడీ స్పేస్లోకి వెళ్ళారు, అది రష్యా వాళ్ళ యొక్క స్పేస్ మిషన్లో భాగంగా వీళ్ళు వెళ్ళినటువంటి మొత్తం యొక్క ఈ మిషన్లో మొత్తం 6 మెంబర్స్ అనమాట, టోటల్ 6 మెంబర్స్ ఇన్ దిస్ మిషన్. మరి వీళ్ళ యొక్క మిషన్ పేరు ఏం పేరు, NS-25. మిషన్ పేరు వచ్చేసి NS-25. ఏ కంపెనీ వీళ్ళని స్పేస్లోకి తీసుకెళ్ళి మళ్ళీ స్పేస్ నుంచి తీసుకొచ్చింది, అమెజాన్ కంపెనీ. వాళ్ళ యొక్క రాకెట్ పేరు ఏం పేరు, వాళ్ళ యొక్క రాకెట్ పేరు మనకు వచ్చేసేసి కంపెనీ పేరు బ్లూ ఆరిజిన్, రాకెట్ పేరు వచ్చేసి మనకి షెపర్డ్ అనమాట. ఓకే, సో న్యూ షెపర్డ్. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ కాంటెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ బార్న్ కమర్షియల్ పైలట్ గోపి తోటకూర. he was a 6 స్పేస్ టూరిస్ట్. అంటే మొత్తం 6 వెళ్తే అందులో ఒక ఇంతకుముందు మనం 6 ఫోటో చూసాము కదా. ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు స్పేస్లోకి, నిన్న సండే రోజు May 19th. ఆల్మోస్ట్ అది మొత్తం కూడా ఒక 10 minutes అనమాట దీని డ్యూరేషన్. వెళ్ళి రావడం అనేది 10 minutes. యూ కెన్ అండర్స్టాండ్ ఎంత షార్ట్ టైం వచ్చేసేసి. ఓకే, ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ ఫ్రమ్ ఇండియా. కాకపోతే వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ ఒక అప్రాక్సిమేట్ ఒక 60 మెంబర్స్ వరకు కూడా వరల్డ్లో స్పేస్ టూరిస్ట్గా వెళ్ళొచ్చారు అనమాట, స్పేస్లోకి వెళ్ళొచ్చారు. ఫస్ట్ ఇండియన్ ఎవరు స్పేస్లోకి వెళ్ళింది, మనకి వింగ్ కమాండర్ రాకేష్ శర్మ. సాల్యూట్ 7 స్పేస్ స్టేషన్, ఇది రష్యా వాళ్ళకి సంబంధించింది. ఆ స్పేస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి రావడం జరిగింది. ఇది మనకి 1984. సో ఇప్పుడు మనకి సెకండ్ ఇండియన్ అనమాట ఇతను. కాకపోతే ఇతను వెళ్ళింది టూరిస్ట్ లాగా. మనకి రాకేష్ శర్మ వెళ్ళింది యాజ్ అ ఆస్ట్రోనాట్, రీసెర్చ్ పర్పస్ కోసం. నెక్స్ట్ బ్లూ ఆరిజిన్ NS-25 మిషన్ అన్నాను కదా దీని పేరు. ఈ మిషన్ డీటెయిల్స్ ఏంటంటే మనకి ఇది సబ్ ఆర్బిటాల్ స్పేస్ ఫ్లైట్ మిషన్. నేను మీకు చెప్తాను ఇప్పుడు సబ్ ఆర్బిటాల్ అంటే ఏంటి అనేది. హైట్ని బట్టి అనమాట, అంటే మన ఎర్త్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 100 kilometers. సో 100 kilometers లోపు అయితే కనుక దాన్ని మనం సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ అంటాం. ఎబో అయితే కనుక లైక్ ఎబో మోర్ దెన్ 100 అయితే 200, 300, 400 kilometers ఎర్త్ సర్ఫేస్ నుంచి అయితే దాన్ని మనం ఆర్బిటాల్ మిషన్ అంటారు అనమాట. ఇంకా మూడోది ఏంటంటే మనకి ల్యూనార్ మిషన్, అంటే మనకి మూన్ పైకి స్పేస్ టూరిస్ట్ని తీసుకెళ్ళినట్టయితే కనుక అది మనం ల్యూనార్ మిషన్ అంటారు అనమాట. 3 విధాలుగా ఉంటాయి మనకి హైట్ని బట్టి. నెక్స్ట్ ఇందులో మనం యూజ్ చేసినటువంటి వెహికల్ పేరు న్యూ షెపర్డ్ రాకెట్. ఇది మనకి అమెజాన్కి సంబంధించింది. అదే మనకి SpaceX వాళ్ళదైతే కనుక మనకి డిఫరెంట్. SpaceX అంటే ఇలాన్ మస్క్ వాళ్ళ రాకెట్ పేరు డ్రాగన్ అంటారు అనమాట. ఇలా కంపెనీని బట్టి వాళ్ళ యొక్క రాకెట్ నేమ్స్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఓకే, లాంచ్ డేట్ నిన్ననే ఫినిష్ అయిపోయింది. అరౌండ్ 6 people. కంపెనీ ఈ యొక్క అమెజాన్కి సంబంధించినటువంటి స్పేస్ కంపెనీ పేరు ఏం పేరు, బ్లూ ఆరిజిన్. అంటే మదర్ కంపెనీ అమెజానే బేసికల్లీ, కాకపోతే అమెజాన్కి సంబంధించినటువంటి స్పేస్ యాక్టివిటీ చూసుకునేటువంటిది మొత్తం కూడా బ్లూ ఆరిజిన్ మనకి. ఇది అమెరికన్ స్పేస్ స్టార్టప్. దీన్ని 2000లో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఓవరాల్గా మొత్తం జర్నీ ఈ స్పేస్ మిషన్ మొత్తం కూడా మనకి ఆల్మోస్ట్ 10 minutes పట్టింది. ఇది మనకి ఎర్త్ సర్ఫేస్ నుంచి ఆల్మోస్ట్ 105 kilometers
హైట్ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసింది అనమాట. ఇప్పటివరకు బ్లూ ఆరిజిన్ సుమారుగా 37 టూరిస్ట్ని స్పేస్లోకి తీసుకెళ్ళింది. ఇలా బ్లూ అంటే మనకి అమెజాన్ యొక్క బ్లూ ఆరిజిన్ లాగానే మిగతా ప్రైవేట్ కంపెనీస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా. అవి ఏంటంటే మనకి వర్జిన్ గెలాక్టిక్, స్పేస్ ఎక్స్, ఎక్సియోమ్ స్పేస్, జీరో గ్రావిటీ కార్పొరేషన్, అలానే మనకి కొన్ని ఎయిర్లైన్ కంపెనీస్ లైక్ బోయింగ్, దాంతోపాటు ఎయిర్బస్, ఇవన్నీ కూడా మనకి ప్రైవేట్ కంపెనీస్ స్పేస్లోకి టూరిస్టులను తీసుకొచ్చాయి ఇప్పటి వరకు కూడా. యాక్చువల్లీ మనం ఇండియా నుంచి కూడా స్పేస్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. దాని పేరే గగన్యాన్ మిషన్. ఓకే, గగన్యాన్ మిషన్లో భాగంగా మనం ఇండియా నుంచి ఆస్ట్రోనాట్స్ని మనకి స్పేస్లోకి పంపించి మళ్ళీ వాళ్ళు రిటర్న్ వస్తారనమాట. దానికి సంబంధించి మనకి రష్యా వాళ్ళు కూడా ట్రైనింగ్ హెల్ప్ చేస్తున్నారు. ఒకసారి మన గగన్యాన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం కూడా టూరిస్ట్ని స్పేస్లోకి పంపించి తీసుకురావచ్చు ఇండియా నుండి. ఓకే, అప్పుడు అది మనకి చాలా కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అవుతుంది కంపారిటివ్ ఇప్పుడు అమెరికా వాళ్ళు చేస్తున్న దానికన్నా. ఎందుకంటే మనం స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడైనా చాలా తక్కువ కాస్ట్లో చేయడం మనకి చాలా పాపులర్. ఈవెన్ మనకు మంగళయాన్ కూడా చూసాం మనం. ఓకే, కాకపోతే ఇదంతా కూడా మనకి అరౌండ్ 2028, 2030 ఆ టైం అవ్వచ్చు మన ఇండియా నుంచి స్పేస్ టూరిజంని అంటే ఆపరేట్ చేయడం వచ్చేసి. నెక్స్ట్ స్పేస్ గ్లోబల్ లెవెల్లో స్పేస్ ఎక్స్ వాళ్ళ యొక్క రాకెట్ పేరు ఏం పేరు మనకి డ్రాగన్. ఇది ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ యొక్క మనకి ప్రైవేట్గా అంటే స్పేస్లోకి ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళింది ఫస్ట్ స్పేస్ ఎక్స్ వాళ్ళు. అమెరికా వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కానీ లేదా స్పేస్లోకి ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళడం నాసా ఇప్పుడు యాక్టివిటీస్ చూసుకోవట్లేదు. నాసా అది ప్రైవేట్ కంపెనీస్కి ఈ యొక్క బిడ్డింగ్లో ఇచ్చారు. అలా బిడ్డింగ్లో ప్రైవేట్గా వీళ్ళు దక్కించుకుంది ఎవరంటే స్పేస్ ఎక్స్ వాళ్ళు. నాసాకు సంబంధించి ఎవరైనా ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించాలన్నా అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గర నుంచి తీసుకురావాలన్నా కూడా ఇప్పుడు ఆ పని ఎవరు చేస్తున్నారు? స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి డ్రాగన్ రాకెట్ని యూజ్ చేస్తున్నారు. మరి యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనకి ఏ ఆర్బిట్లో ఉంటుంది? జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉంటుందా, జియో సింక్రోనస్ ఆర్బిట్లో ఉంటుందా, లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుందా, ఏ ఆర్బిట్లో ఉంటుంది? ఆన్సర్ చేయండి. నెక్స్ట్ న్యూ షెపర్డ్. ఇది ఏంటంటే మనకి రీయూజబుల్ సబ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్. మనకి సబ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్ అంటే ఏంది అంటే ఫస్ట్ మీరు ఎర్త్ నుంచి హైట్ చూసుకుంటూ పోతున్న కొద్దీ ట్రోపోస్పియర్, స్టాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్ ఉంటుంది అనమాట. మీసోస్పియర్కి థర్మోస్పియర్కి మధ్యలో ఉండేటటువంటి లైన్ని మనం ఏమంటామంటే కార్మన్ లైన్ అంటాం. ఈ కార్మన్ లైన్ దాటిపోతే కనుక ఇది స్పేస్ అనమాట. అప్ టు కార్మన్ లైన్ ఎప్పుడైనా సరే దాన్ని మనం ఎయిర్ క్రాఫ్ట్ అంటాం. ఇది దాటిపోయేదాన్ని మనం స్పేస్ క్రాఫ్ట్ అంటాం. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆల్ 102-103 కిలోమీటర్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఈ లైన్ కొద్దిగా దాటి మళ్ళీ రిటర్న్ వచ్చేసారనమాట. ఇది దాటి చాలా కిలోమీటర్స్ లైక్ 200-300 కిలోమీటర్స్ ఎర్త్ సర్ఫేస్ నుంచి వెళ్ళినట్టయితే దాన్ని మనం ఏమంటాం? ఈ యొక్క ఆర్బిటాల్ స్పేస్ క్రాఫ్ట్ అంటాం. ఇప్పుడు ఇది ఆర్బిటాల్ స్పేస్ క్రాఫ్టా కాదు, ఇది మనకి సబ్ ఆర్బిటాల్ స్పేస్ క్రాఫ్ట్. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ కర్మాన్ లైన్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసేసింది కాబట్టి ఇది మనకి సబ్ ఆర్బిటాల్ స్పేస్ ఈ యొక్క స్పేస్ మిషన్. మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనకి ఎర్త్ సర్ఫేస్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 400 కిలోమీటర్స్ హైట్లో ఉంటుంది. వీళ్ళు వెళ్ళింది ఇప్పుడు 105-106 కిలోమీటర్స్ హైట్ వరకు. సో దట్ మీకు అర్థమై ఉంటుంది. ఇది మనకి సబ్ ఆర్బిటాల్ స్పేస్ ఫ్లైట్ అంటే అప్ టు 100 కిలోమీటర్స్ అరౌండ్. ఆర్బిటాల్ స్పేస్ ఫ్లైట్ అంటే అప్ టు ఆల్మోస్ట్ ఆల్ ఒక 400-500 కిలోమీటర్స్ వరకు కూడా. ఇంతకుముందు సెప్టెంబర్ 21లో స్పేస్ ఎక్స్ వాళ్ళ యొక్క ఫాల్కన్ రాకెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మనకి 4 ప్యాసింజర్స్ని 160 కిలోమీటర్స్ హైట్ వరకు కూడా తీసుకెళ్ళింది. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఎర్త్ చుట్టూ 3 డేస్ వాళ్ళు ఆర్బిట్ అయ్యారనమాట. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఏంది? ల్యూనార్, మూన్ సర్ఫేస్కి తీసుకెళ్ళడం. ఇలా మనకు 3 కేటగిరీస్ అనమాట. ఒకటి సబ్ ఆర్బిటాల్ స్పేస్ ఫ్లైట్, రెండవది ఆర్బిటాల్ స్పేస్ ఫ్లైట్, మూడవది మనకి ల్యూనార్ స్పేస్ టూరిజం అంటే స్పేస్ టూరిజం అంటు ద సర్ఫేస్ ఆఫ్ మూన్. కార్మాన్ లైన్ అంటే మీకు ఏందో చెప్పాను. దీన్ని ఐడెంటిఫై చేసింది ఫస్ట్ డిస్కవర్ చేసింది. ఇంకా పేరు ఎందుకు వచ్చిందంటే దీన్ని అంటే ఐడెంటిఫై చేసింది హంగేరియన్ అమెరికన్ ఇంజనీర్ యొక్క థియోడార్ వాన్ కార్మాన్ కాబట్టి. ఇతను ఏమన్నాడంటే ఈ 100 కిలోమీటర్స్ బిలో అయినట్టయితే కనుక ఫ్లయింగ్ కండిషన్స్ ఉంటాయి ఎయిర్ క్రాఫ్ట్కి, దాని తర్వాత ఎయిర్ క్రాఫ్ట్స్ మనకి ఫ్లై చేయలేవు. కాబట్టి బిలో 100 కిలోమీటర్స్ ఫ్లై చేసి దాన్ని మనం ఎయిర్ క్రాఫ్ట్ అని, ఎబో దాన్ని మనం స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పేసి మనం పేర్లు పెడుతుంటాం అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మరి ఇప్పుడు మనకి ఛాలెంజెస్ ఏంది? స్పేస్ టూరిజంకి ఉన్నటువంటి మెయిన్ ఛాలెంజెస్ వచ్చేసి నెంబర్ 1, ఇది హైలీ కాస్ట్లీ. ఓన్లీ కొంతమంది మాత్రమే దీన్ని బేర్ చేయగలుగుతారు, ఎస్పెషల్లీ లైక్ మిలియనీర్స్. ఈ యొక్క సబార్బిటాల్ ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు కదా, దీనికే సుమారుగా మనకి 4 నుంచి 5 కోట్లు ఖర్చు అవుతుంది. అదే మనకి ఆర్బిటాల్ అనుకోండి, లైక్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి రావడం, అది సుమారుగా 200-250 crores ఖర్చు అవుతుంది ఒక పర్సన్కి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే మనకి మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ స్పేస్ టూరిజం వల్ల రాకెట్స్ రిలీజ్ చేసేటటువంటి ఎమిషన్స్ ఉంటాయి కదా, వాటి వల్ల ఓజోన్ లేయర్ డిప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది, అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
సో వాటి వల్ల వచ్చి జరిగే డ్యామేజ్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ఫాజిల్ ఫ్యూయల్స్తో కంపేర్ చేస్తే అని చెప్పేసి, అంటే మనకి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది. దాంతోపాటు సేఫ్టీ కన్సర్న్, ఆల్మోస్ట్ 3% ఆఫ్ ద స్పేస్ టూరిజంకి వెళ్ళిన వాళ్ళు ఇప్పటికూ వివిధ ప్రమాదాల్లో చనిపోయారనమాట. ఇది చాలా హై మోర్టాలిటీ రేట్, అంటే ఇంత చనిపోవడం అనేది హై పర్సంటేజ్ అని మనం చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి స్పేస్ టూరిజంకి ఉన్నటువంటి ఛాలెంజెస్. మరి ఇందాక నేను మీకు స్పేస్ టూరిజం గురించి చెప్పేటప్పుడు ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్ అన్నాను కదా, అంటే ఈ యొక్క ఎమిషన్స్ వల్ల ఓజోన్ లేయర్ కూడా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పాను కదా. ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం తీసుకున్నటువంటి ఒక కన్వెన్షన్ ఏంటంటే మాంట్రియల్ కన్వెన్షన్ లేదా మాంట్రియల్ ప్రోటోకాల్. దీన్ని మనం తీసుకొచ్చింది 1987. ఎర్త్ పైన ఉన్నటువంటి ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయడానికి దీన్ని మనం తీసుకొచ్చాం. ఆల్మోస్ట్ సుమారుగా 100 ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఏవైతే 100 కెమికల్స్ ఉన్నాయో వాటిని తగ్గించడం దీని యొక్క మెయిన్ పని అన్నమాట. ఓకే, సరే, ఒకవేళ మనం మాంట్రియల్ ప్రోటోకాల్ని తీసుకురానట్టయితే కనుక మనకి ఒక యూఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వీళ్ళ యొక్క అంచనా ప్రకారం ఏంటంటే, ఒకవేళ మనం మాంట్రియల్ ప్రోటోకాల్ని అమలు చేయకపోయి ఉంటే కనుక ఆల్మోస్ట్ ఇప్పుడు ఓజోన్ ఎంతైతే డిప్లీట్ అయిందో దీనికన్నా 10 times ఓజోన్ తగ్గిపోయి ఉండేది. అంటే ఇప్పుడు మనకు మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఇది మనకు ఓవరాల్గా ఈ యొక్క స్పేస్ టూరిజం వల్ల కలిగేటటువంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని అడ్రస్ చేసేటటువంటి ఒకనొక ప్రోటోకాల్ ఏంటంటే మాంట్రియల్ ప్రోటోకాల్. నెక్స్ట్ ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్, అంటే నిన్న నేను మీకు గ్రూప్ 2 స్ట్రాటజీ చెప్పాను, గ్రూప్ 1 స్ట్రాటజీ చెప్పాను కదా, దానికన్నా ముందు వీడియోది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ రిఫ్లెక్ట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ 1974? ఇండియా న్యూక్లియర్ టెస్ట్ 1974 వల్ల మనకు మెయిన్గా రిఫ్లెక్ట్ అయింది మన ఇండియా డిప్లొమాటికల్గా దౌత్యపరంగా మన భారతదేశాన్ని సపరేట్ చేయడం జరిగింది. మన ఇండియా పైన కొన్ని సివియర్ ఎకనామిక్ శాంక్షన్స్ అనే దాన్ని విధించడం జరిగిందనమాట. ఓకే, సరే, ఈరోజు క్వశ్చన్ ఏందో చూద్దాం. టుడేస్ క్వశ్చన్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద చంద్రయాన్ 3. చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి 2 స్టేట్మెంట్స్. చంద్రయాన్ 3లో మనకి రోవర్ ల్యాండర్ మాత్రమే ఉంది. చంద్రయాన్ 2లో ఉన్నటువంటి ఆర్బిటార్ని చంద్రయాన్ 3లో యూజ్ చేస్తామంటున్నారు. సెకండ్, చంద్రయాన్ 3ని మనం ఈ యొక్క ఇస్రో దాంతోపాటు జక్సా జపాన్ వాళ్ళు కలిసి లాంచ్ చేశారంటున్నారు. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది రైట్ మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, మనకి స్పేస్ టూరిజం అనేది గ్లోబల్ ఎకానమీ పైన, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ పైన, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ పైన ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, దాంతోపాటు మనకి ఈ యొక్క స్పేస్ టూరిజంలో ఉన్నటువంటి ఛాలెంజెస్, దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి ఈ యొక్క మెయిన్స్ క్వశ్చన్ అనమాట. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి మెయిన్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది, స్పేస్ టూరిజం అండ్ సెకండ్ ఇండియన్ స్పేస్ టూరిస్ట్గా వెళ్ళింది. ఫస్ట్ ఇండియన్ స్పేస్లోకి వెళ్ళింది రాకేష్ శర్మ, తను ఈ యొక్క రీసెర్చ్ పర్పస్ కోసం వెళ్ళారని చెప్పాను. అలానే ఈ యొక్క NS-25 వీళ్ళ మిషన్ ఏదైతే ఉందో ఈ NS-25 మిషన్ డీటెయిల్స్ అండ్ అలానే మనకి వివిధ కంపెనీలు ఈ యొక్క స్పేస్ టూరిజంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ స్పేస్ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో సబార్బిటాల్, ఆర్బిటాల్, ల్యూనార్ మిషన్స్ అండ్ ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్, మరి దాంతోపాటు మాంట్రియల్ ప్రోటోకాల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ ఇండియా కూడా స్పేస్ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పటివరకు ప్రోగ్రెస్ ఉండొచ్చు అన్న డీటెయిల్స్ అని కూడా మనం ఇందులో డిస్కస్ చేసాం. ఇది ఫ్రెండ్స్ మనకు ఓవరాల్గా స్పేస్ టూరిజం అన్న కాన్సెప్ట్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.